నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలా మంది 2023లో మీరు 1-2 అయితే ఎప్పుడైతే చెప్పారో సో థర్డ్ నెంబర్కి వచ్చి డేట్ ఆఫ్ బర్త్ 3 సిరీస్ 3/30/12/21 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, అండ్ లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్, దాంతోపాటు యాంటీ నెంబర్స్ ఏముంటాయి, యాంటీ కలర్స్ ఏముంటాయి, యాంటీ డేస్ ఏముంటాయి అనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. 2023లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అకార్డింగ్ టు న్యూమరాలజీ? నాన్న 3 సిరీస్ ఒక స్పిరిచువల్లీ స్ట్రాంగ్ నంబర్. 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ 3 అంటే గురు ఆఫ్ దేవతాస్, గురు. సో జూపిటర్. ఈ 3లో ఉండే వాళ్ళందరికీ కూడా డివైన్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒక 10 నిమిషాలు ఒక మనిషిని వాళ్ళు మాట్లాడితే ఈ మనిషి మంచోడా చెడ్డోడా, ఇతను నాకు మంచి చేస్తాడా చెడు చేస్తారు కనుక్కునే శక్తి 3 వాళ్ళకు ఉంటుంది. డివైన్ పవర్. అందుకే జూపిటర్లో ఎవరైతే పుడతారో 3, 12, 21, 30లో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా నిజాయితీ పరులు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో వీళ్ళ క్వాలిటీ అది హెల్పింగ్ నేచర్. ఇతరులకి మేలు చేయడమే వీళ్ళ పుట్టుకలో ఉన్న పరమార్థం. సో స్వామి వివేకానంద, రమానంద మహర్షి, ఇలా గొప్పవాళ్ళు చాలామంది ఈ 3, 12, 21, 30లో సైంటిస్టులు, టీచర్లు, అంటే డాక్టర్ ఎంబీబీఎస్ చేసి తర్వాత పీజీలు చేసి స్టూడెంట్స్ని తయారు చేసేవాళ్ళు. అంటే మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఈ పిల్లల్ని చాకుల్లాగా తయారు చేసి ప్రజలకు మంచి సేవ వైద్యం అందించేలాగా ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీరింగ్ పక్క టీచర్, ప్రొఫెసర్స్, బ్యాంకింగ్ రంగంలో వీళ్ళేమంటే ఈ 3 వాళ్ళకి 1వ నంబర్ గుణాలు సూర్యుడిలో ఉన్న గుణాలు, 2 చంద్రుడిలో ఉన్న ఓపిక, 1 నాయకత్వ లక్షణం, 2 కలిపి ఉన్న నంబర్లు. ఎందుకంటే మనం 12 అంటున్నాం. 12 అంటే ముందు 1 ఉంది, మళ్ళీ 2 ఉంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. మామూలుగా ఈయనుంటే ఈయన ఉన్నాడు, ఈయనుంటే ఈయన ఉన్నాడు. బట్ ఇద్దరు కలిసి ఉన్న క్వాలిటీస్ 3లో ఉంటాయి. మళ్ళీ 21 నంబర్ అన్నాం. 21లో చంద్రుడు ముందు ఉన్నాడు, సూర్యుడు వెనక ఉన్నాడు. సో వీళ్ళకి 2 క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు పొగులు వెలగలరు, నైట్ వెలగలరు. సూపర్ పవర్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఎక్కువ మంది డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు సైంటిస్టులు. వీళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో తెలుసు, ఎవరికి హెల్ప్ చేయాలో తెలుసు. సో వీళ్ళు ఒక క్లియర్గా చెప్పాలంటే డివైన్ క్వాలిటీస్ ఉన్న దైవదూతలు అని చెప్పచ్చు, దేవుడు మెసెంజర్స్ అని చెప్పచ్చు, లేకపోతే ప్రజలకు మంచి చేయడానికే పుట్టిన గొప్ప వ్యక్తులు. లైక్ సినిమాల్లో తీసుకుంటే 12 పుట్టిన రజనీకాంత్ గారు, డిసెంబర్ 12. డివైన్ క్వాలిటీస్, మంచి లక్షణాలు. వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోకుండా ఎవరి ఇయర్ వాళ్ళని పిలుచుకోవడం, వాళ్ళతో 1 వీక్ స్పెండ్ చేయడం, ఎవరికి అవసరమైతే డబ్బు సాయం చేసే గుణాలు, మంచి లక్షణాలు. చాలామంది చెప్తారు రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి, చాలా సాఫ్ట్గా ఉంటాడు, కామన్ మ్యాన్ లాగే ఉంటాడు, బయట వస్తే మేకప్ ఏమి ఉండదు. ఆయన క్వాలిటీస్ ఆయన చూపిస్తాడు మేకప్తో లేకుండా. 21 మన ప్రజెంట్ సీఎం ఆఫ్ ఏపీ. తక్కువ టైంలోనే తొందరగా సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్ గారు. హై మెజారిటీ 151 ఫాలోయింగ్. ఆయన పుట్టింది చూడండి సార్, ఆయన పుట్టింది 21/12/1971, 3/7. ఆయన పార్టీ రంగు 3 గుర్తులు, అంటే 3 కలర్స్. ఫ్యాన్కి 3 రెక్కలు. ఆయన లక్కీ నెంబర్ 21/3 అయింది. 151 సీట్స్ అంటే 7. ఆయన బర్త్, మంత్, ఇయర్ కొడితే 7 వస్తుంది. ఆయన 3/7 ఆయన. సో మనం పోయేది 2023కి. సో 2023లో జగన్ గారికి అద్భుతంగా ఉంటుంది. మళ్ళా ఇప్పుడు చాలామంది సర్వేలు చేసి 150నో 140నో అంటున్నారు కదా, దాటిపోయే అంత పవర్ వచ్చే ఇయర్ ఇది. అంటే కంప్లీట్గా ఆయన డామినేట్ చేసే ఇయర్ 2023. అంటే 2023 మొత్తం కొడితే 7. అతని డెస్టినీ నంబర్ 7. సో అతని డెస్టినీ నంబర్ 7, ఆయన బర్త్ నంబర్ 3. ఇదే ఇయర్లో ఆయన పుట్టుకలో 21/3, సంవత్సరం 7. ఒక కంప్లీట్ జీవితం 3, 7 కలిస్తేనే అవుతాయి. పెళ్ళిలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు వేస్తే అతను కంప్లీట్ అంటే పెళ్ళి అయిపోయినట్టు. ఇతనికి 2020 బాగున్నా, 21 కొంచెం ఈ కరోనా పీరియడ్లో కొంచెం అడ్డంకులు వచ్చినా, 23లో మళ్ళీ ఆయన ఫుల్ ఫామ్లో రైతులకి మంచి చేయడం ఏంటి, అందరికీ మంచి పథకాలతో, అంటే ఫైనాన్షియల్ మన టైట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో 23లో అంటే ఒక ముఖ్యమంత్రి ఫాస్ట్ స్పీడ్ పెంచాడంటే ఆటోమేటిక్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు, బెనిఫిట్ పొందుతారు పథకాల వల్ల. సో ఇట్స్ ఎ గుడ్ ఇయర్ ఫర్ 3 సిరీస్. పర్టికులర్గా మన సీఎం గారికి కూడా చాలా బాగుంటుంది.
ఈ 3 సిరీస్ పీపుల్ వాళ్ళకి మంచి ఏంటి, చెడేంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి చూసుకుంటే 2023లో 3, 12, 21, 30కి ఒకే సింగిల్ యూనిట్ తీసుకుందాము. 3 సిరీస్ వాళ్ళు, వీళ్ళకి వాళ్ళ బర్త్ నెంబర్ కానీ 1 అయితే వీళ్ళు ప్రజలకు సేవ మంచిగా చేసుకుంటా పాలిటిక్స్లో అద్భుతంగా రాణించగలరు. 3/1 వాళ్ళు అంటే బర్త్, మంత్, ఇయర్ కొడితే 3, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ 3 ఉండి అన్నీ కొడితే 1 వస్తే డిస్ట్రిక్ట్ నెంబరు. దే కెన్ బి ఏ వెరీ గుడ్ పొలిటీషియన్ ఆల్సో. 3/2 వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో అంటే సాఫ్ట్గా చేసే పనులన్నీ చేసుకోగలరు, ఫైనాన్స్ రిలేటెడ్ కాకుండా. ఫైనాన్స్ వాళ్ళు 2 వాళ్ళు కొంచెం వీక్, ఎవరైనా ఏడిస్తే ఇచ్చేయడము, మోసపోయేది ఉంటుంది. 3/3 కెన్ డూ ఎనీథింగ్. బర్త్ నెంబర్ 3, డిస్ట్రిక్ట్ నెంబర్ 3 వాళ్ళు ఏ రంగంలో పోయినా వాళ్ళు ముద్ర వేసేస్తారు. 3/4 అయితే సినీ రంగంలో వాళ్ళకి తిరిగే ఉండదు. సినీ రంగంలో 24 ఫ్రేమ్స్లో వాళ్ళు ఏ ఫ్రేమ్లో ఉన్నా అద్భుతంగా రాణించగలరు. వీళ్ళకి ఉన్నంత క్రియేటివిటీ మైండ్ ఎవరికి ఉండదు, మంచి క్రియేటివిటీ 3/4 వాళ్ళకి. వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్ ఏ ఉంటాయండి? సో ఫస్ట్ లక్కీ కలర్స్ గురించి చెప్తాను. పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్, బ్లూ కలర్ టాప్ కలర్స్ అండి. 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళకి, వీళ్ళకి ఈ కలర్స్ ఎక్కువ బాడీలో ఉండే అద్భుతమైన పాజిటివ్ ఇస్తాయి. 3 వాళ్ళకి గ్రీన్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. 1 చెప్పినప్పుడు కూడా గ్రీన్ అవాయిడ్ చేయమన్నాను. 1 and 2 క్వాలిటీస్ 3లో ఉంటాయి. సో 3 అంటే దేవతల గురువు జూపిటర్. గ్రీన్ కలర్ని కంప్లీట్గా, గ్రీన్ కలర్ ఇస్ ద కలర్ ఆఫ్ శుక్ర. సో గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి. ఈ 3 సిరీస్ వాళ్ళకి లక్కీ రోజులు చెప్తా. ఈ రోజుల్లో మీరు పనులు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆదివారం, సోమవారం, గురువారం మీరు ఏ పనులు చేసినా అద్భుత విజయాలు వస్తాయి. ఫ్రైడే శుక్రవారం, ఈ శుక్రవారం అధిపతి శుక్రుడు, ఆ రోజున ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయకండి. శనివారం న్యూట్రల్గా ఉంటుంది, మంగళవారం కూడా న్యూట్రల్గా ఉంటుంది. మండే, వెడ్నెస్డే, థర్స్డే చాలా బాగుంటాయి. ఫ్రైడే ఇంపార్టెంట్ వర్క్ చేయకండి. గ్రీన్ బట్టలు అవాయిడ్ చేయండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన బాడీలో నెగిటివ్ని అన్నింటి తీసే శక్తి లక్కీ స్టోన్. దీని ఇంగ్లీష్లో అమెథిస్ట్ అంటారు. బరువు 5 కన్నా ఎక్కువ క్యారెట్లు మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. 5 కన్నా డాలర్స్ ఎక్కువ చేతిలో మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మెడలో వేసుకోండి అమెథిస్ట్. ఈ స్టోన్ వల్ల మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, శత్రు భయం ఉన్నా, జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తొలగించేస్తుంది. లక్కీ స్టోన్ హెస్ గాట్ డివైన్ పవర్. ఈ స్టోన్ పర్టికులర్గా 108 days తిరుపతి కాలాస్ దగ్గర మన అంజిమేడు విలేజ్లో 108 రోజులు పూజలో పెడతాం. పానగల మహారాజుల దగ్గర 87లో తీసుకున్న ల్యాండ్ అది. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసిన భూమిలోనే ఈ పవర్ఫుల్ స్టోన్స్కి మనం ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం జరుగుతుంది. మన క్లయింట్స్ ఎవరైతే ఈ స్టోన్స్ వేసుకుంటున్నారో రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. సో అమెథిస్ట్ ఈస్ ద స్పెషల్ స్టోన్ ఫర్ 3 సిరీస్ పీపుల్. ఇది అమృతంతో పోల్చుకోవచ్చు. యాంటీ నెంబర్స్ కానీ, యాంటీ డేస్ కానీ, యాంటీ కలర్స్ కానీ ఏముంటాయండి వాళ్ళకి? యాంటీ డేట్స్ అంటే ఫ్రైడే ఒక్కరోజు ఇంపార్టెంట్ పనులు వద్దు. ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే 3లో పుట్టిన వాళ్ళు 6, 15, 24 డేట్స్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఓకే, గ్రీన్ అవాయిడ్ చేయాలి. తర్వాత మ్యారేజ్ అప్పుడు 3 వాళ్ళు 1 వాళ్ళని చేసుకోవచ్చు, 2 వాళ్ళని చేసుకోవచ్చు, 3 వాళ్ళని చేసుకోవచ్చు, కానీ 4 అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే 4 వాళ్ళు ఎలా ఉంటుందంటే డిలేడ్ సక్సెస్ ఉంటుంది. రాహు ప్రభావం వల్ల లేట్ సక్సెస్ ఉంటుంది. మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో 3 వాళ్ళు 4 అవాయిడ్ చేసుకుంటే మంచిది. 5 వచ్చి 50-50 ఉంటుంది. సగం మందికి పడుతుంది, సగం మంది పడుతుంది. సో అట్లాంటి వాళ్ళు నాకు పెడితే మ్యాచ్ చేసుకోవాలని చెప్తాను. 6 కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మళ్ళీ 7, 8, 9 అద్భుతంగా ఉంటాయి. ఈ డేట్స్ చాలా బాగుంటాయి. సో 1, 2, 3, 7, 8, 9 అద్భుతంగా ఉంటాయి. ఒక అమితిస్ట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి నాన్న. సో అవి వాళ్ళ జాతకాన్ని మార్చే శక్తి. అంటే ఇంత మంచి క్వాలిటీస్ 3, 12, 21, 30లో కూడా ఎవరన్నా సఫర్ అవుతున్నారంటే అనే అంత పవర్ బయట రావట్లేదంటే కారణము వాళ్ళ పేరులో ఉన్న వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావట్లేదు. డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ పేరు మ్యాచ్ అయితే వాళ్ళకి శక్తి ఎదిగిపోతారు. అబ్రహం లింకన్ కానీ పెద్ద పెద్ద సైంటిస్ట్ అందరూ కూడా 3, 12, 20 పుట్టిన వాళ్ళే. క్రియేటివ్ మైండ్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్ ముందే అర్థమవుతుంది. సో ఎందుకంటే డివైన్ బ్లెస్సింగ్స్, దేవుడు జూపిటర్ బ్లెస్సింగ్. మనం ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా, ఒక పెద్ద స్టార్ అవ్వాలన్నా గురుబలం ఉండాలి. గురుబలం లేనిదే ఏది సక్సెస్ మనం పొందలేము. సో గురువులో బలం ఉండి పేరు బలం లేకపోతే కూడా మనకు అడ్డంకులు వస్తాయి. కాబట్టి పేరు బలం పెట్టుకుంటే గురువు కూడా మిమ్మల్ని దీవిస్తాడు.
ఆ గురుడు ప్రభావం వల్ల మీరు గొప్ప స్టేజ్కి వెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది. రాంగ్ లెటర్స్ ఏముంటాయండి వీళ్ళకి? లెటర్స్ రాంగ్ వచ్చేసి వి లెటరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వి లెటర్, ఎందుకంటే వి అనే వాల్యూ 6. ఈ 3 సిరీస్ 3కి 6కి పడదు. సో వి లెటర్, డబ్ల్యూ లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. పీ లెటర్ కూడా అవాయిడ్ చేసి, ఎందుకంటే పీ లెటర్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఆ సిరీస్ ఎస్కి అవాయిడ్ చేసుకుంటా వి లెటర్, డబ్ల్యూ లెటర్, పీ లెటర్ అవాయిడ్ చేసి మిగతా లెటర్స్ అన్నీ కూడా 3 సిరీస్కి అనుకూలంగా ఉంటాయి. సో మెయిన్గా మంగళవారం, శుక్రవారం పనులు స్టార్ట్ చేయకండి. నేను చెప్పిన రోజులు స్టార్ట్ చేయండి. అండ్ ఒక మంచి పేరుతో ఈ 3Cలో పుట్టిన వాళ్ళు ముందుకెళ్తే 2023లో అద్భుతంగా ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. సో కొత్త హౌస్ గృహప్రవేశం చేసే ఛాన్స్, అంటే 2023 అంతా కూడా వీళ్ళకి కంప్లీట్గా 2023 పండగలాగా ఉంటుంది. ఒక సక్సెస్ తర్వాత సక్సెస్. పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వస్తాయి. విదేశాల్లో చదువుకోవడానికి ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటున్నారో వాళ్ళకి అన్నీ కూడా బ్యాంక్ లోన్స్ క్లియర్ అవ్వడం, అన్నీ శుభవార్తలు ఉంటాయి. సో ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణించే వాళ్ళు 3 సిరీస్ వాళ్ళకి ఫారెన్లో జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ 23లో చాలా బాగుంటుంది. దట్ విల్ కంటిన్యూ ఫర్ 23, 24 ఆల్సో. కాబట్టి 3 సిరీస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కూడా అద్భుత విజయాలు సాధిస్తారు. ఇలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేసే కలిసి ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ పేర్ల బలం పరిశీలించుకొని, వాళ్ళ పేర్లో బలం బాగాలేకపోతే పేరు మార్చను, పేర్లో ఒక లెటర్ మాత్రమే మార్చడం జరుగుతుంది. గివింగ్ 100% సక్సెస్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది ఆన్లైన్లో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరి నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు తెలుస్తాయి. లక్కీ నెంబర్ ఉంది, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్లక్కీ కలర్స్, సో వాటికి సంబంధించింది కూడా ఉంది. అన్లక్కీ నెంబర్స్ అనేది ఉంది. అండ్ రాంగ్ నెంబర్ ఉండటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మీరు చెప్పడం జరిగిందనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకునే పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నాకే పెట్టేస్తున్నారంటే మీరు డైరెక్ట్గా ఇంక చాలా పెట్టేసి ఉంటారు. వితౌట్ అపాయింట్మెంటే, వితౌట్ అపాయింట్మెంట్. బట్ అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఎలా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే చెప్తాను నాన్న. చిన్నపిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 32 మంత్స్గా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారానే అందరి సమస్యల్ని 100% క్లియర్గా పరిష్కరిస్తున్నాను. సో మనం ఆఫీస్ ప్రజెంట్ ఓపెన్ చేస్తే వచ్చే రష్కి మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు చేయలేం. కాబట్టి ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆన్లైన్లోనే అపాయింట్మెంట్లు ఇస్తున్నాను. స్క్రీన్లో మీరు ఏ నెంబర్ కాల్ చేసినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రొసీజర్ మా వాళ్ళు మీకు చెప్తారు. చిన్నపిల్లలు చాలామంది ఏమంటే ఈ పేరు ఎలా ఉంది, రేపు ఇంకో పేరు పెడుతున్నారు. సో మనము అలా కాకుండా నాకే ఆప్షన్ ఇస్తే నేనే మీకు బెస్ట్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారో. సో ఎవరికైనా సరే మా పేరు ఎలా ఉంది, మా పేరులో బలం ఉందా లేదా, సో నా పేరులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి. సో రాంగ్ నంబర్స్ 9 నంబర్సే 100 నంబర్స్లో. బట్ ఈ 9 నంబర్స్ 60 to 70% జనాల్ని డౌన్ చేసేస్తున్నాయి. కొంతమంది 30 years వరకు బాగుండి పడిపోతున్నారు, కొంతమంది 40 వరకు బాగుండి పడిపోతున్నారు, కొంతమంది 50 వరకు బాగుండి పడిపోతున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీ పేరులో క్యారీ అవ్వాలి. సో మనం దేవుడి దగ్గర నుంచి అన్నీ తీసుకోవాలంటే మన పేరులో వైబ్రేషన్స్ నేచర్ని అట్రాక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ వైబ్రేషన్స్ని. సో మేము ఏం చేస్తామంటే మీ పేరులో ఒక లెటర్ మార్చి మెయిన్ డోర్ పెట్టుకోమని చెప్తాము. తద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తారు. సంతకం ఎలా చేయాలంటే గ్రఫాలజీ కింద నుంచి పైకి చేయాలి, అన్ని క్లియర్గా అపాయింట్మెంట్ చెప్పడం జరుగుతుంది. సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా చెప్పడానికి నేను 2 నంబర్లు ఇస్తాను. ఈ 2 నంబర్లు జాగ్రత్తగా రాసుకొని పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 hours లోపల మీ పేరు బాగుందా లేదా, బాగలేని వాళ్ళకి నా అపాయింట్మెంట్ తీసుకుని అడ్వైస్ ఇస్తాను. సో నా ఫోన్ నంబర్ రాసుకోండి. వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. క్లియర్గా పెట్టండి. తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకుండా చాలామంది తెలుగులో పెడుతున్నారు, కన్నడలో తమిళ్లో పెడుతున్నారు. ఇంగ్లీష్లో పెట్టండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. అండ్ మీ సమస్యలు నాకు పెట్టకండి. మీ సమస్యలు అంటే నేనే చెప్తాను. బాగున్న వాళ్ళకి మీరు బాగుందని చెప్తాను, యువర్ లక్కీ పర్సన్ అని చెప్తాను. బాగాలేని వాళ్ళకి
ఎంత తొందరగా వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ అంతా మీరు చక్కగా ఉండేలాగా, మీరు ఎక్కడో ఉన్న నా పక్కన భావించి మై ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్, ద బెస్ట్ కరెక్షన్ విల్ బి గివెన్ టు యూ ఫ్రమ్ యువర్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా 2023లో మీ లైఫ్ స్టైల్కి సంబంధించి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలనే కాకుండా అండ్ పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలు కూడా, లేదా ముహూర్త బలాలకు సంబంధించింది కూడా, లేదా రాంగ్ నెంబర్ కనుక మీ పేరులో ఐడెంటిఫై చేసుకొని రైట్ నెంబర్లోకి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు, త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.